శైవం వైష్ణవం రెండు ప్రధానమైనవి. ఆ రెండు విశ్వాసాలలో శైవంలో 63 నాయనాలుగా మహాశైవభక్తులైన నాయనార్లు పేరుగాంచారు. అలాగే వైష్ణవులలో 12 మంది ఆళ్వారు మహావిష్ణు భక్తులుగా పేరుగాంచారు. అలాంటి మహిమాన్వితమైన ఈ భూమిలో, అందులో దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి సాధకులు, జ్ఞానులు, సిద్ధులు అనేక మంది ఈ భూమిని తమ ప్రకంపనలతో, తమ భక్తి ప్రకంపనలతో పునీతం చేశారు. సనాతనమైన కంచి పీఠానికి ప్రతినిధిగా విచ్చేసిన విశ్వనాథ గోపాల శాస్త్రి గారికి, అంటే ఆయన పేరు ఎంత గొప్పదో బిరుదు అంతకన్నా గొప్పది. మహోపాధ్యాయ. మొదటిసారిగా విన్నాం. ఆయన స్టేజ్ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు వారికి 63 నాయనలలో భక్తగన్నప్ప నాయనారు మన సొంతం. భక్తగన్నప్ప అంటే మనకి కృష్ణరాజు గారి సినిమా గుర్తొస్తుంది, కానీ వేరే ఏమీ తెలియదు మనకి. అలా ఆ సినిమాలో ఆయన భక్తగన్నప్ప అనే ఆ క్యారెక్టర్లో అంకితమైపోయి చేసని ప్రపంచానికి భక్తి మార్గంలో ఇంతటి భక్తి మనకు ఉంటుందని తెలియజెప్పిన ఆయనకి ప్రతినిధిగా వచ్చిన శ్రీమతి శ్యామల గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. మీ అందరికన్నా చాలా చిన్నదాన్ని, ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు సాధారణంగా ఆహ్వానించి, నాకు నుంచుని మాట్లాడే దమ్ము సరిపోవట్లేదు, దయచేసి నేను కుర్చీలో కూర్చుని మీతో మాట్లాడతాను అన్నిలా భావించద్దు అని నాకు తెలుసు. చాలామందికి తెలీదు. దీని గురించి 2 ముక్కలు మాట్లాడి మీకు నాయనార్ల గురించి పాటని ఆవిష్కరించుకుందాం. సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుడి ప్రతిరూపమైన సుందరమూర్తి నాయనారు భూమి మీదకి వచ్చి చాగేశుని అనుగ్రహంతో 63 నాయనార్ల చరిత్ర అయిన తిరుతొండ తొగై అనే పద్యం ద్వారా ప్రపంచానికి భక్తిని వెల్లడి చేశారు. అలా చేసిన తరువాత 800 నుండి 818 వరకు, అంటే ఆయన ఆ తర్వాత కాలంలో రాజరాజ చోళుడు ప్రతిరోజు చిదంబర నటరాజస్వామి ఆలయాన్ని దర్శించుకుని అప్పుడు రాజ్యపాలన చేసేవారు. ఆ సమయంలో ఒక రోజున ఎవరో స్వామి పక్కన నుంచుని తమిళంలో ఏదో పాడుతున్నారు. ఆయన మహారాజు గనక ఆ పాట విని తన్మయులయ్యి వారిని ఇది ఏం పాట అని అడగటానికి సాహసం చేయలేదు. అంటే ఒక సాధారణ వ్యక్తితో రాజు అడిగితే బాగోదనుకున్నా ఎందుకనో తెలియదు. అయితే ఆ సమయంలో రాత్రి ఇంటికి వెళ్ళి ఇంత అద్భుతంగా వినటానికి బాగుంది, ఇదేంటని రేపు ఆయన ఆలయానికి వస్తారు కదా అప్పుడు అడుగుదాంలే అనుకుంటారు. మరునాడు ఆయన రాలేదు. రాకపోతే ఆ మరునాడు ఆయన దర్శనానికి వచ్చినప్పుడు అడిగారు, ఏంటయ్యా నిన్న రాలేదు మీరు అంటే, నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉన్న కారణంగా రాలేకపోయాను అని చెప్పారు. అయితే మీరు మొన్న పాడింది ఏంటి అని అడిగారు. అంటే ఇది నాకు తెలియదయ్యా, 63 నాయనార్లో మువ్వరు తేవారవని జ్ఞాన సంబంధ అప్పర్ సుందరమూర్తి నాయనారు పాడిన పదికాలు మా పారంపర్యంగా ఆ కర్ణ పరంపరతో విని నేను పాడుతున్నాను, కానీ దీనికి సంబంధించిన సమాచారం నాకు తెలియదు అన్నారు. ఆ సమయంలో అప్పుడు ఆయన ఒక్క పద్యం వింటేనే ఇంత బాగుంది, దీనికి సంబంధించిన సమాచారం మనకు అందగలిగితే ఎంత బాగుంటుంది, ఇంకెంత బాగుంటుంది అని చెప్పి ఆయన మొత్తం దేశంలో దండోరా వేయించారు. ఎవరైతే ఈ మువ్వరు తేవారానికి సంబంధించిన గ్రంథాన్ని పట్టుకు వచ్చి ఇస్తే గనక వారికి పెద్ద బహుమతి ప్రకటింపబడుతుంది అనగానే ఎంతమంది వెతికినా దొరకలేదు. ఇలా ఉంటున్న సమయంలో చిదంబర నటరాజస్వామికి సమీపంలో ఉన్న తిరునారయూర్ అనే క్షేత్రంలో నంబి అండారు నంబి అని ఒక చిన్న పిల్లవాడు తండ్రి పొల్లా పెళ్ళియారు అంటే స్వయంభూ వినాయకునికి ప్రతిరోజు అర్చన చేసి నైవేద్యం పెట్టే
పూజారి ఆయన ఊరు వెళ్తూ తన చిన్న కుమారుని గురుకులానికి వెళ్ళేటప్పుడు ఈ నైవేద్యాన్ని అమ్మ ఇచ్చిన నైవేద్యాన్ని వినాయకుడిని సమర్పించి ఆ తర్వాత గురుకులానికి వెళ్ళమని చెప్పగానే ఆయన ఆ చిన్నపిల్లవాడు పట్టుకెళ్ళి ఆ నైవేద్యాన్ని మోదకాలను సమర్పించగానే వినాయకుడు తినకపోతే వెంటనే నువ్వు తినకపోతే నాకు గురుకులానికి టైం అయిపోతుంది, గురువుగారు తిడతారు, ఇది ఎలాగా తిను అంటే తినరు వినాయకుడు. పొల్లా పిల్లయారంటే స్వయంభూ వినాయకుడు, ఇది మర్చిపోకండి. వినాయకుడు భక్తులందరికీ స్వయంభూ వినాయకుడు ఎక్కడున్నారో కూడా తెలియదు మనకి. అయితే అప్పుడు వెంటనే ఆయన నువ్వు గనక ఇది స్వీకరించకపోతే నా పూజలో లోపం ఉంటే గనక నేను తల కొట్టుకుని చనిపోతాను అని చెప్పి తల కొట్టుకుని చనిపోతుంటే వినాయకుడు వచ్చి ఆ మోదకం తిన్నారు. తిన్న వెంటనే ఎంతో ఆశ్చర్యంగా అయితే నా పని అయిపోయింది, గురువుగారి దగ్గరికి వెళ్తున్నానంటే నేనే నీకు గురువుగా ఉపదేశిస్తానని చెప్పి ఆ ఉపదేశాన్ని అందుకున్న నంబి అండారు నంబి అని పేరుగాంచిన ఆ మహాత్ముడు అలా ఉంటుండగా రాజరాజ చోళునికి కొంచెం ఇప్పుడున్న మీడియాలా కాకుండా ఆ రోజుల్లో ఏ మాధ్యమం అంత తొందరగా లేదు కాబట్టి కొంతకాలానికి రాజరాజ చోళుడికి తెలిసింది. మంత్రివర్యులు వెళ్ళి స్వామి రాజా, ఇలాంటి శివజ్ఞానాన్ని మన శక్తియుక్తులతో తెలుసుకోలేము, సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహం పొందిన భక్తుల వల్ల తెలుసుకోగలం, కానీ మనం వెళ్ళి అక్కడ విన్నవించుకుందామని చెప్పి ఈయన తిరునారయ్యూరు చిదంబర క్షేత్రానికి 16 కిలోమీటర్ల దూరం, ఆ 16 కిలోమీటర్ల దూరం బండ్ల మీద వినాయకుడికి ఏవైతే ఇష్టమో చెరుగళ్ళు మోదకాలు అన్నీ వేసుకుని ఇంత ఖాళీ లేకుండా ఇవన్నీ సమర్పించి నంబికి నమస్కరించి స్వామి ఆ తిరుమురేలకు ఈ మువ్వర దేవారం ఎక్కడ దొరుకుతుందో వినాయకుడిని అడిగి అనుగ్రహించండి అనగానే ఈ రాజు తెచ్చినవన్నీ వినాయకుడికి సమర్పించి వినాయకుడు వెంటనే అవి స్వీకరించి చిదంబర క్షేత్రంలో ఈ గ్రంథం నిక్షిప్తమై ఉంది అని చెప్పారు. చిదంబరం క్షేత్రానికి వెంటనే అందరూ వచ్చారు. చిదంబర నటరాజస్వామి ఆలయానికి వెళ్ళి ఎంత వెతికినా దొరకలేదు. అక్కడున్న వినాయకుడిని అడిగారు మహారాజు, ఆ గ్రంథం ఎక్కడుందని అని అడిగితే ఆయన వినాయకుడు తొండంతో ఆ ఉన్న దిశ చూపించారు. చూపించగానే ఆయన నలుగురు నాయనార్ల సన్నిధి పక్కన ఒక రూమ్లో ఉంది అని చెప్పగానే ఆ రూమ్లోకి వెళ్ళి తాళం పగలగొట్టకపోతుంటే అప్పుడు చిదంబర దీక్షితారులు వచ్చి అలా చేయకూడదు, మా తాతల కాలం నుంచి ఇది నిక్షిప్తమై ఉంచారు, సాక్షాత్తు జ్ఞాన సంబంధర్ అప్పర్ సుందరర్ వస్తే కానీ ఇది తాళం తీయకూడదు, మేము ఒప్పుకోము, మీరు ఎంత మహారాజు అయినా సరే అని అనగానే అప్పుడు సరే అయితే రాజరాజ చోళుడు నేను రేపొద్దున వారి మువ్వరిని తీసుకొస్తాను అని అన్నారు. మువ్వరిని తీసుకురావటం అంటే మనం ఇలా ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆవిష్కరించే విధానం కాదండి. వెంటనే మొత్తం ఈ రాజ్యమే కాకుండా పొరుగు రాజ్యాలన్నీ కూడా ఎంతో ఆతృతగా చిదంబర క్షేత్రానికి చేరుకున్నాయి. మన్నాడు రాజరాజ చోళుడు 3 మూర్తుల్ని ఉత్సవమూర్తుల్ని పెట్టుకుని భుజం మీద తీసుకువచ్చి 4 సన్నిధి ముందు కూర్చోబెట్టి 3 వచ్చారు తాళాళ్ళు తీయనంటే ఇదేంటి ఈ ఉత్సవ విగ్రహాలు కదా, 3 ఎలా అవుతారు అని అంటే నిత్యం మీరు పూజించే నటరాజస్వామి దైవం అయితే వీరు నాయనార్లే, మీరు నిత్యం నటరాజస్వామిని అర్చించేది నిజమైతే వీరు మువ్వరే అని అనగానే చిదంబర దీక్షితాలకి ఇంకేం చేయాలో తెలియక తాళం తీశారు. లోపలికెళ్ళి రాజరాజ చోళుడు నంబి చూడగానే మొత్తం చెదలతో పురుగులు పట్టేసి ఉంటే రాజరాజ చోళుడికి హృదయ వేదనకు లోనైనప్పుడు సాక్షాత్తు చిదంబర నటరాజస్వామి మాటలతో జీవులు తరించడానికి ఎంత సంపద కావాలో అంత అనుగ్రహించాను, ఇది చాలు మీరు తరించడానికి అన్నారు. ఆ తర్వాత కాలంలో అనపాయ చోళుని కాలంలో దైవ సైకిలారైన మన సైకిలారు 3 ప్రశ్నలు వేయగానే దానికి సమాధానం చెప్పలేక ఇంటికెళ్ళి తండ్రి అరుள்మొళి దేవర్ తండ్రి ఇది నేనేమీ చేయలేకపోతున్నా. అరుள்మొళి దేవర్ తండ్రి ఏం చేశారంటే విచారంగా ఉన్న సమయంలో కొడుకు అడిగారు, ఏమని, ఏంటి నాన్నగారు అలా విచారంగా ఉన్నారంటే ఏం లేదు, రాజుగారు 3 ప్రశ్నలు వేశారు కానీ నేను సమాధానం చెప్పలేకపోయాను అంటే దీంట్లో పెద్ద బాధపడడానికి ఏముంది, ఇది తిరువళ్ళువారు రచించిన తిరుక్కురల్లో ఈ సమాధానం ఉంది కదా అని కాగితం మీద రాసిచ్చారు.
రాసిచ్చిన వెంటనే ఆయన పట్టుకెళ్ళి మహారాజుకు చూపిస్తే, ఇది ఎలా తెలుసు నీకు అంటే, 16 ఏళ్ళ నా పుత్రుడు రాసిచ్చారు కానీ నాకు తెలియదు అంటే, వెంటనే ఆయన్ని తీసుకొచ్చి అరుళ్మొళిదేవర్ని ఆ రాజ్యానికి మంత్రిని చేశారు. మంత్రిని చేసిన తర్వాత, చాలా శ్రద్ధగా వినరా దయచేసి, చాలా శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే ఈ అరుళ్మొళిదేవర్ని మన మంత్రిగా చేసిన తర్వాత, ఆయన మంత్రి కార్యం చేసేవారు చాలా చక్కగా ఉండాలి. ఏదో అంటే ఎప్పుడు అధిష్టాన దయం ఎప్పుడు ఉంటుంది, దాని కార్యం చేసేవాళ్ళు చాలా సమర్థత కలిగి ఉండాలి. అయితే అప్పుడు ఆయన ఏం చేశారంటే, రాజు శివగచింతామణి అనే ఒక కామశాస్త్రాన్ని ప్రజలందరూ చదువుతున్నారు, రాజుగారు చదువుతున్నారు. రాజ్యం అంతా కామం వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ మంత్రి ఉద్ధరించాలి, నేను మంత్రిగా ఉండి ఇదా చేసేదని, రాజా ఈ గ్రంథం ఇహలోకానికి పరలోకానికి పనికిరాదు అంటే, అయితే ఇహలోకానికి పరలోకానికి పనికి వచ్చే గ్రంథం ఏదైనా ఉందా అని మహారాజు అడిగారు. అడిగితే ఉంది, సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిరూపమైన సుందరమూర్తి నాయనారు చాగేశ్వరుడు అనుగ్రహంతో తిరుతొండ తొగై రచించగా, ఆ తరువాత కాలంలో నంబి అండారు నంబి దానిని విస్తారంగా రాసి తిరుతొండరు తిరువందాదిలో రచించారు. ఆ గ్రంథం మటుకే ఇహలోకానికి పరలోకానికి పనికి వచ్చేది అని చెప్పారు. అయితే ఆ గ్రంథం ఉందా అంటే, ఆ గ్రంథం పద్య రూపంలో ఉంది అంటే, సేకిలారు 1 సంవత్సరం కాలం పాటు చిదంబర నటరాజస్వామి ఆలయంలో 1000 కాళ్ళ మండపంలో ఆసీనుడై ఈ క్షేత్రాలకి సంబంధించిన ఇవన్నీ 200, ఇప్పుడు మనకి 276 క్షేత్రాలలో ఈ నాయనార్లు వెళ్ళి పాడి దేవార పదికాలు ఏ అయితే ఉన్నాయో ఆ పదికాలు రచించిన క్షేత్రాలన్నిటినీ దర్శించి పరమేశ్వరుని యొక్క వైభవాన్ని, భక్తుడు చేసిన తపస్సుకి ఆ క్షేత్రాలు ప్రకంపనలతో, ఇందాక మనం ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఈ భూమంతా ప్రకంపించింది. అది ఆ భక్తి తరంగాలు ఎంతవరకు వెళ్ళినాయో అది కంటితో చూసేవారికి మాటికి అర్థం కాదు, హృదయంతో ఆస్వాదించిన వారికి మటుకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి ఈ భూమిలో ఎంత బాగుంటే ఆ రోజున ఆ కాలంలో ఏంటి అని వారు ఆ గ్రంథాన్ని సంవత్సరం కాలం పాటు రచించిన తర్వాత అనపాయ చోళుడికి సంవత్సరం ఆరుద్ర నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఆరుద్ర వరకు ఈ జరగగానే అనపాయ చోళుడు వెళ్ళి, స్వామి దీన్ని ఆవిష్కరణ చేద్దాము, ఆవిష్కరణ అంటే ఎక్కడంటే చిదంబర నటరాజస్వామి సన్నిధిలో చేద్దామని పంచాక్షరి మెట్లు ఎక్కి అక్కడ గ్రంథాన్ని పెట్టి ఆవిష్కరించడానికి అనుకుంటుంటే, అప్పుడు నటరాజస్వామి స్వయంగా చోళనే తరించావురా, మన ప్రియుడు సేకిలారు ఉలగలాం అనే మొదటి పదాన్ని ఇవ్వగానే 63 నాయనార్ల చరిత్రను విస్తారంగా, సంక్షిప్తంగా కాకుండా విస్తారంగా, అంతకుముందు సుందరమూర్తి నాయనారు 1 లైన్ పాడెళ్ళారు, తర్వాత కాలంలో నంబి 2 లైన్లు పాడారు. ఈయన 4 పద్యాల రూపంగా ఈయన చేసిన కారణంగా ఆయనకి ఈ తాళపత్ర గ్రంథాలు అందించినందుకు నువ్వు తరించావరా అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ కార్యక్రమంలో చిన్న విషయంలో ఎవరు సహాయం చేసినా వారికన్నా ముందు, రామస్వామి గారి కన్నా ముందు సహాయం చేసినందుకు మనందరికీ మోక్షం ఇవ్వటానికి సంసిద్ధుడుగా ఉన్నారు పరమేశ్వరుడు. అయితే ఈ తిరుతొండర్ పురాణం అనే పేరుగాంచింది ఈ సేకిలారు రచించిన 63 నాయనార్ల జీవిత చరిత్ర అయిన పెరియ పురాణం. మరి పెరియ పురాణం అంటున్నారు ఏంటండి, పెరియ పురాణం అంటున్నారేంటి అని అడగొచ్చు. తెలుగువారికి అర్థం చేయించాలని చాలా ఎందుకంటే ఆ క్షేత్రాన్ని అనుభవిస్తే తప్ప వివరం అర్థం కాదు. పెరియ పురాణం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇంతవరకు ఇన్నది వేరు, ఈ పెరియ పురాణం అనే పేరు ఎలా ప్రసిద్ధిగాంచిందో విన్నవారికి ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు బుగ్గి బూడిదైపోతాయని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పారు. మనమెంత చెప్పండి. ఒకసారి సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తురాలైన అవ్వయారిని సుబ్రహ్మణ్యేశ్వరుడు 3 ప్రశ్నలు వేశారు. లోకంలో పెద్దది ఏది, అపురూపమైనది ఏది, అరుదైనది ఏది అంటే, ప్రపంచంలో అపురూపమైనది ఏంటంటే
అవసరానికి చేసే అతి చిన్న సహాయం ప్రపంచంలో అపురూపమైనది, అరుదైనది. అపురూపమైనది ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం ఏ అంగవైకల్యం లేకుండా పరిపూర్ణ సిరి సంపదలతో పుట్టి మన లక్ష్యానికి ఏ దారి అడ్డు వచ్చినా అటువైపు మొగ్గు చూపకుండా పరమేశ్వరుని చేరుకోవటం ఆ జీవితం అపురూపమైంది. మూడోది ఏంటి అంటే పెరీ పురాణం. పెరీ పురాణం ఏది సృష్టిలో పెద్దది? అమ్మ జాగ్రత్తగా వినండి. ఏది సృష్టిలో పెద్దది అంటే అవ్వయారు సృష్టి పెద్దది, సృష్టి కనిపిస్తుంది కదా, మరి సృష్టి పెద్దది. మరి సృష్టికర్త బ్రహ్మదేవుడు కదా ఇది సృష్టించారు, అయితే బ్రహ్మ పెద్దవారు కాదు. బ్రహ్మదేవుడు మహావిష్ణువు నాభి నుంచి ఆవిర్భవించారు, అయితే మహావిష్ణువు పెద్దవారు. మహావిష్ణువు పాలకడలి మోస్తాంది మహావిష్ణువు, అయితే పాలకడలి పెద్దది. పాలకడలి అగస్సుని కమండలం నుంచి ఆవిర్భవించింది, అయితే అగస్సుని కమండలం పెద్దది. కమండలం ఎక్కడి నుంచి పుట్టింది అంటే భూమి నుంచి పుట్టింది, అంటే మట్టి నుంచి పుట్టింది, అంటే ఈ భూమి పెద్దది. భూమిని అందరికీ తెలుసు, 4 నాగులు ఈ భూమిని మోస్తున్నాయి, అంటే నాగు పెద్దది. నాగుని అమ్మ చేతికి అంగుళికంగా ధరించింది, అలా అయితే పార్వతీదేవి పెద్దది. పార్వతీదేవికి సగభాగాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు పెద్దవారు కాదు. ఎవరి హృదయంలో అయితే కొలువై ఉన్నారో భక్తులు, వారి గురించి చెప్పే పురాణం పెరీ పురాణంగా ప్రసిద్ధికెక్కి ఈరోజు తెలుగునాట భక్తులందరికీ, జిజ్ఞాసులందరికీ తరింప చేయటానికి వచ్చిన పెరీ పురాణం ఈరోజు సేకిలారి పురాణం. యథాతథంగా ఓ అంటే ఆలు రాని ఎక్కడో పల్లెటూరులో పుట్టిన ఈ దేహానికి ద్వారా ప్రపంచానికి అందిస్తున్నాడంటే పరమేశ్వరుని యొక్క పరమ అనుగ్రహం. ఇంతకన్నా తార్కాణం మనకేం కావాలి చెప్పండి? ఇది వినకపోతే జీవితం వ్యర్థం. ఈరోజు రమణ మహర్షి గారు కానీ ఎంతమంది మహాత్ములు మనకు లభించారు. అలాంటి కైలాస పరంపరలో ధర్మపురం ఆధీనం స్వామివారి చేతుల మీదుగా ఈ గ్రంథం ఆవిష్కరించబడటం, నేను మిగతా వారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా పోతే మన చెప్పే విషయం చాలా గొప్పది. అందుకని దయచేసి నేను ఎవ్వరికీ థ్యాంక్స్ చెప్పట్లేదు, ఎందుకంటే మనందరం ఇందులో భాగస్వాములు. అందుకని మీరందరూ ఈ రోజున 1200 సంవత్సరాల తర్వాత ఈ గ్రంథం తెలుగులోకి రావటం అంటే చిన్న విషయం కాదు, సాధారణ విషయం కాదు. ఏదో నాకు తెలిసిన చిన్న స్వామి పీఠాధిపతుల మధ్యన ఇంత విషయం మాట్లాడడం అంటే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇది నీకు ఎలా తెలుసని చాలామంది అడుగుతూ ఉంటారు. అమ్మ మీకు ఇవన్నీ ఎలా తెలుసని. రమణ మహర్షిని ఉత్తేజపరిచిన 63 నాయనార్ల జీవిత చరిత్ర పెరీ పురాణం చదివి భగవాన్ మధుర మీనాక్షి ఆలయంలో నాయనార్ల సన్నిధి ముందు నుంచుని ఇలాంటి భక్తి నాకు కలిగితే ఎంత బాగుంటుంది అని ఆనంద భాషాలు కాల్చినప్పుడు మన గురుదేవుల్నే ఉత్తేజపరిచిన ఈ పెరీ పురాణం ఎలా ఉంటుందో అని ఎంత చోట్ల వెతికినా ఆ గ్రంథం లభించలేదు. ఏం చేయాలని అరుణాచలేశ్వరుని అడుగుతుంటే ఒక రోజున శివభక్త విలాసం, ఉపమన్యు ప్రోక్తమైన శివభక్త విలాసం తెలుగులోకి రమణాశ్రమం వారు తర్జుమా చేసి ఆ గ్రంథం ఆవిష్కరించబడి 2005లో నా చేతికి వచ్చింది. ఆ గ్రంథం 2003లో వచ్చిన ఆ గ్రంథాన్ని తీసుకుని 2005 వరకు నేను అసలు ముట్టుకోలేదు. ఎందుకంటే భక్తుడి చరిత్ర చదవాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ఇది కావాలి. అప్పుడు చదివినప్పుడు ఆ పుస్తకాన్ని ముట్టుకోవాలంటే భయమేసి ఇలా తీసి చూస్తే అందులో అరుణాచల వైభవం గౌతముని చెప్తున్నారు. ఎవరైతే అరుణగిరి ప్రదక్షిణను ఆచరించేవారో వారి ఆచరించిన భక్తుల యొక్క పాద రేణువులు పుప్పడి రేణువుల పొడము తల్లినే అలంకరింపచేస్తున్నాయి. అలాంటి భక్తుడు నడయాడిన పురవీధులను దర్శిస్తే కైలాస ప్రాప్తి. అంతేకాకుండా ఎవరైతే పొడుకుని అంగ ప్రదక్షిణ ఆచరిస్తారో వారు ఇహలోక పరలోక భోగ పరంపరలు మరి భోగించరు అని కైలాసం నుంచి ఉపమన్యు గౌతముని పట్టుకొచ్చి అరుణాచల మహాత్మ్యాన్ని మనకు అందించిన కారణంగా 14 కిలోమీటర్ల అంగప్రదక్షిణ చేస్తే అంతకన్నా ఏం కావాలని అరుణగిరికి 14 కిలోమీటర్ల అంగప్రదక్షిణ చేసిన తర్వాత పరమేశ్వరుడు ఏమి ఇవ్వాలో తెలియక ఆయన ఆస్తి అయిన ఆయన పరమ ఆస్తి అయిన పెరీ పురాణం యొక్క
చరిత్రను చదివే అవకాశాన్ని ఇచ్చి ఇప్పటి వరకు 276 క్షేత్రాలలో 276 క్షేత్రాలు నాయనార్లుగా ప్రసిద్ధి చెంది నాయనార్ల దేవార పథకంలో పొందిన కైలాసం నుంచి కైలాస మానసరోవర్ నార్త్లో బద్రీనాథ్ నుంచి బద్రీనాథ్ వెనక నీలకంఠ పర్వతం తర్వాత కేదార్నాథ్ గౌరీకుండ్, శ్రీలంకలో తిరుకేదీశ్వరం తిరుకోనమలై, ఆంధ్రాలో శ్రీకాళహస్తి శ్రీశైలం, తర్వాత తమిళనాడులో ఎంతో అంటే కేరళలో అంజేకుళం, కర్ణాటకలో గోకర్ణం, తమిళనాడులో చేర, చోళ, పాండ్య, పల్లవులు పరిపాలించిన రాజ్యాన్ని మండలాలుగా విడదీస్తే తొండై మండలం పల్లవరాజులో తొండై మండలం ఎంతో ప్రసిద్ధికెక్కింది. అందులో అంటే కాంచీపురం నుంచి చెన్నై చుట్టూ ఉన్న క్షేత్రాలు 32 దేవార పథకం పొందిన క్షేత్రాలుగా, నడునాడు అంటే అరుణాచలం చుట్టూ ఉన్న క్షేత్రాలని 22 క్షేత్రాలుగా, సౌత్ కావేరి నార్త్ కావేరి 63 క్షేత్రాలు ఆ క్షేత్రాలు కాగా, నార్త్ కావేరి సౌత్ కావేరి 163 క్షేత్రాలు కాగా, కోయంబత్తూరు సమీపంలో ఉన్న క్షేత్రాలు కోయంబత్తూరు చుట్టూ ఉన్న క్షేత్రాలని కొంగునాడు అంటారు 7 క్షేత్రాలు కాగా, పాండే 14, మదురై చుట్టూ ఉన్న 14 క్షేత్రాలు కాగా, ఇలా మొత్తం 276 క్షేత్రాలని ఒకే సంవత్సరంలో దర్శించుకునే పరమ భాగ్యాన్ని ఇచ్చిన దీనికి ఏమని చెప్పాలి, ఏమని దాన్ని మాటలతో చెప్పాలి ఆయన అనుగ్రహానికి. అలా దర్శించుకున్న తర్వాత ఇదంతా పరమేశ్వరుడు నాకు ఎందుకు ఇచ్చారు, నీ చుట్టూ 14 కిలోమీటర్లు పొడుకుని దొల్లినందుకు ఇచ్చారా అని కృతజ్ఞతగా 2వ అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత 276 క్షేత్రాలు రెండోసారి 6 నెలల్లో దర్శించుకున్నాం. మళ్ళీ 3వ అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత అరుణగిరికి 3వ అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత వీటి గురించి మన ప్రజలకి తెలియచెప్పాలనే ఆతృత ఎక్కువై 4వ అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత అరుణగిరికి అప్పుడు కూర్చోబెట్టి క్షేత్రాల గురించి ముందు మొదలు పెడదామని తిరువారూరుకి సంబంధించిన పుస్తకం, ఆ గ్రంథం ఉంటే ఇవ్వండి, తిరువారూరుకి సంబంధించిన ఒక ఆలయం గురించి ఒక గ్రంథాన్ని ఆలు రాని దీని చేత తమిళ సంపదైన ఆ సంపదని మనకి పంచివ్వటానికి ఇంతమంది మహాత్ములు మనకు సహృదయంతో ఆ గ్రంథాన్ని రచించగా, సహృదయులు పిల్లలు పుత్ర సమానులైన మన సాయినాథు, రవి వీరందరూ కాదమ్మా పుస్తకం కొంతమందే చదువుతారు, నువ్వు యూట్యూబ్ ఛానల్ ద్వారా గనక ఈ మాధ్యమాన్ని వినియోగించుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పి అరుణాచల మాధవి శ్రీ శివనిధి శివాలయాలు అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ చేసి ఇప్పటి వరకు 800 ఎపిసోడ్లు నిరాటంకంగా అది ప్రసారం అవ్వటం అంటే అదేం చిన్న విషయం కాదు. అలా జరుగుతున్న సమయంలో ఒకరోజు మన శ్రీ ధర్మపురం ఆధీనం శ్రీ మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్యుల వారి అనుగ్రహంతో, స్వామి తమిళం చాలా కష్టంగా ఉంది, మా తెలుగువారికి ఆ పథకం యొక్క భావాన్ని అందించలేకపోతున్నాను, నాకు ఏ దేవుడు అనుగ్రహించట్లేదు, నా చుట్టూ నా శ్రేయోభిలాషులు నువ్వు చదువుకున్నది ఎంత, నువ్వు మాట్లాడేది ఎంత, తమిళ ఎంతో పురాతనమైన 12వ శతాబ్దంలో సేకిలారు రచించిన పెరిగి పురాణాన్ని యథాతథంగా తర్జుమా చేసి నువ్వు లోకానికి అందిస్తావా, ఏమన్నా నీ కోరికకి నీ ఆశకి నీకేమన్నా అంతూ పొంతూ ఉందా అని అడగగానే ఇక్కడికి ఇంకొక వ్యక్తి వస్తున్నారు. నన్ను మొదటిసారి అరుణాచలంలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ఆయన. ఏమన్నారంటే, అమ్మ ఇదంతా ఏంటి, ఫైల్స్ ఉన్నాయి ఏంటి అని అడిగారు. 300 క్షేత్రాలకి దయచేసి మధ్యలో బ్రేక్ ఇవ్వద్దు, మాధవ్ గారు మీరు కూర్చుంటే అందరూ కూర్చుంటారు, దయచేసి మీరు చేసే మాకు మేలు అదే, ఏ విధమైన అంటే ఒక్కసారి భక్తులు పాపం బాధపడతారండి. అంటే సందర్భాన్ని ఎలా కుదిర్చారు చూడండి. ఒకసారి అరుణాచల క్షేత్రంలో మన ఇంటికి మాధవ్ వచ్చినప్పుడు అడిగారు, ఇదేంటమ్మా అంటే 63 నాయనార్ల చరిత్రలకు సంబంధించిన 300 క్షేత్రాల్లో మనం చేసినయండి అని. అంటే వచ్చి అమ్మ నాకే చాలా తెలుసు అని అనుకుంటాను, మీరు ఏంటిది అంటే 300 క్షేత్రాలకి సంబంధించిన మాధవ్ ఇవన్నీ ఫైల్స్ మనం చేసామంటే ఎంతో తెలుసు అనుకుంటాం, అలాంటిది మీరు కూడా మాకు ఇది చూసిన తర్వాత మేము చాలా తక్కువ నాలెడ్జ్తో ఉన్నామని అర్థమైంది. కాబట్టి అంటే చరిత్రని, నాకు ఆ చరిత్ర అంటే భయం అండి, చరిత్రని నేను తీసేస్తున్నానంటే, అమ్మ
ఇక్కడ ఎన్నో కోటాను కోట్లు చరిత్రను ఉద్ధరించడానికి ఎన్నో ఫండ్స్ ఉన్నాయమ్మా, మీరు చరిత్రను తీసేస్తే ఎలాగా అన్నప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి దానికి సంబంధించిన చరిత్రని సేకరించి ఈ రోజున ఇన్ని భాగాల్లో చరిత్రను కూడా క్రోడీకరించి అందిస్తున్నాం. ఆ సమయంలో తిరుత్తురుత్తి అనే క్షేత్రంలో సన్నిధానం స్వామి కుంభాభిషేకం చేసిన తర్వాత అప్పుడు పర్మిషన్ అడగటానికి వెళ్తే, ఎందుకమ్మా మీరు ఎంత బాధపడుతున్నారు, మీకు తమిళ్ అంత బాగా తెలుసా, చరిత్ర చెప్తున్నారు అన్నప్పుడు, స్వామి నాకేమీ రాదు, మీరు ఏదో ఒకటి నాకు దయ చూపాలి, ఎందుకంటే అందరూ చుట్టుపక్కల వారు ఉన్నవారందరూ అవహేళన చేస్తున్నారు, చాలా చిన్న చూపు చూస్తున్నారు, నువ్వేంటి పెరిగి పురాణాన్ని తెలుగులో రాయటం ఏంటి అని అన్నప్పుడు వెంటనే ఆయన అడగగానే 12 తిరుమురైలు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ దేవస్థానం ద్వారా ప్రచురింపబడి మొదటి కాపీ రాగానే పట్టుకొచ్చి నా చేతిలో పెట్టారు. పరమేశ్వరుడు తెలుగు ప్రజల్ని అతి సామాన్యురాలైన సాధారణమైన ఇలాంటి వ్యక్తికే అందిస్తుంటే మీరందరూ ఉన్నతులు, సాధకులు, గొప్ప సాధకులు, మీకు ఇస్తారనే తాపత్రయంతో నేను ఇన్ని తిప్పలు పడుతున్నాను, కానీ బతిమాలాల్సిన అవసరం ఏముందండి? మహాత్ములందరూ తల చించుకుని, గొంతు చించుకుని, అందరూ తల కొట్టుకుని బాధపడుతున్నారు. అయ్యో వీరు సుఖశాంతులతో ఉండాలంటే పరమేశ్వరుడు అనుగ్రహం తప్ప వేది సుఖాన్ని ఇవ్వదు అనేది తెలియచెప్పాలని వారి పారంపర్యంగా మనం వస్తున్నాం కాబట్టి అందించడానికి సిద్ధపడ్డాం. ఇప్పుడు ఈ పెరిగి పురాణం ఆవిష్కరణ స్వామి చేతుల మీద జరుగుతుంది. అంతకుముందు స్క్రీన్ మీద మన ధర్మపురం ఆదీనం స్వామి ఇచ్చిన మెసేజ్ ఒక్కసారి చేసి, తర్వాత ఎందుకంటే వరుణదేవుడు ఎప్పుడెప్పుడు రావటానికని ఎదురు చూస్తున్నారు. పంచభూతాలు చాలా ఉత్తేజితమై ఉన్నాయి. మీరు నమ్మకపోయినా కూడా ఇది నిజం. ఆ అనుభూతిని మనందరం పొందుతాం. ఈ నాయనార్లకు సంబంధించిన ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ఉంటున్న సమయంలో నేను ఈ ప్రాంతానికి ఏదో ఫంక్షన్కి వచ్చినప్పుడు రామస్వామి గారు పిలిచారు. ఏమ్మా ఒకసారి ఆలయానికి రారా అంటే వచ్చిన తర్వాత ఆలయం చుట్టూ ఆర్చలు చూసి, ఏంటండి స్వామి ఇలా పెట్టారు అంటే, ఏదైనా ఒక మూర్తిని ప్రతిష్ఠించిన తర్వాత ఆ అధిష్టానాన్ని మనం రెడీ చేస్తాం, కానీ ఇక్కడ ఆర్చలు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అంటే 63 నాయనార్లు ప్రతిష్ఠించాలనేది మన సంకల్పం అమ్మా అన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తెలుగు ప్రజలకి మొదటిసారిగా 63 నాయనార్ల స్వామి, ఆ బాధ్యత నాది స్వామి అన్నాను. ఆ మాట ఇచ్చినప్పుడు తెలియదు ఇంత అనుగ్రహం ఉంటుందని. అందరూ శ్రేయోభిలాషులందరూ నువ్వు వెళ్ళే దారి మాని మళ్ళీ పక్కకు వెళ్ళటం ఎందుకంటే ఇది కూడా మనలోనే భాగం కదా అని అక్కడ ఈ రోడ్డు మీదకి వెళ్ళగానే తిరువారూరు కుమారికి ఫోన్ చేసి, నాకు 63 నాయనార్ల మూర్తులు కావాలి కుమార్ అన్నాను. అంటే అమ్మ తిరుఆకూరు క్షేత్రానికి ఇప్పుడే 63 నాయనాలు రెడీ వెళ్తున్నారు, గంటలో లోడ్ చేస్తున్నాం, నువ్వు చెప్పు ఆంధ్రాకి పంపించేస్తాను అన్నాడు. నాకు తన తమిళ్ నాకు అర్థం కాలేదా, నా తెలుగు అబ్బాయికి అర్థం కాలేదా అని ఆశ్చర్యంతో ఫోటోలు పంపంటే 63 నాయనార్లు మూర్తులు పెట్టారు. అప్పుడు స్వామిని అన్నాను, స్వామి ఎవరన్నా మనకిచ్చే ఏ వస్తువైనా మనకు నచ్చాలి, మీరు రోజు పూజించుకునేవారు, ఒక్కసారి వెళ్ళి చూసిరమ్మంటే స్వామికి మామూలుగా నచ్చవు, మీకు ఈ ఆలయాన్ని చూస్తే అర్థమవుతుంది, ఎందుకంటే చిన్న చితకాయనికి నచ్చవు. ఒక సామాన్య వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి యాచించి కాళ్ళు ఎముకలు అరిగిపోయినట్టు తిరిగి ఇంతటి అరుణాచలేశ్వరుణ్ణి తీసుకురావటం అనేది ఎంత గొప్పదో నేను మీకు చెప్పక్కర్లేదు. అలాంటిది అప్పుడు ఆయన వెంటనే అంటే మూర్తులు వచ్చేసిన కాడి నుంచి నిద్ర లేదు. ఇదేంటని రాజప్ప గారికి ఫోన్ చేశాను, ఏమండి మీ ప్రాంతానికి వస్తున్నాయి ఏంటంటే, దాందే ఉందండి చూసేసుకుందాం, ఆయన మాటకి చూసేసుకుందాం ఉన్నారు, కానీ మాకు ఇంక అక్కడి నుంచి నిద్ర లేవు. అప్పుడు అలా ఉన్న సమయంలో స్వామికి ఫోన్ చేసి, ఈ ప్రతిష్ఠ అంటే తెలుగువారికి ఈ శైవాగమం ప్రకారం ఈ ప్రతిష్ఠ తెలియదు, ఏం చేద్దామమ్మా అని అడిగినప్పుడు, సరే ఏం చేద్దామని ధర్మపుర సన్నిధానాన్ని కోరాను. స్వామి శైవ ఆగమం ప్రకారం మీరు ప్రతిష్ఠకు రావాలంటే చాలా అనుగ్రహంతో తప్పక వస్తాను అని అన్నారు. ఈ రోజున ఆయన అనుగ్రహంతో ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నాం. వారి ప్రతినిధిగా మన చొక్కలింగ స్వామి గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప మహోత్సవం జరిగింది. అంతే అరుణాచలేశ్వర కార్తీక్ గురుకుల్ గారిని కూడా స్టేజ్ మీద తీసుకురావాలి సాయి.
అయితే అలా ఉన్న సమయంలో మళ్ళీ ఫోన్ చేసి విగ్రహాలు వచ్చిన తర్వాత అమ్మ ఉత్సవమూర్తులు పల్లకీలు చేయిస్తేనే కదమ్మా అన్నారు. నేను అన్నాను, స్వామి మీరేదో అనుకుంటున్నారేమో, ఒక్క వ్యక్తి వస్తే పెట్టలేని ఆహారం అందించలేని అసమర్థురాలిని దయచేసి నేను అంత సమర్థురాలిని కాదు, నన్ను వదిలేయండి. నా చుట్టూ ఇంతమంది ఉన్నారంటే వీరందరూ నాకు స్పాన్సర్స్ కాదు, ఓన్లీ ఎంజాయర్సే. కాబట్టి మీరేమి నేను అంత గొప్పదాన్ని కాదు, ఇది రూపాయి ఉండి చేసేది కాదు, నేను చేయలేను స్వామి అంటే ఆయన అన్నారు, అమ్మ ఈ గుడి తలపెట్టినప్పుడు నన్ను అలా అనుకున్నారు, ఆయన అనుగ్రహం ఉంటే అవుతుంది అంటే మళ్ళీ ఉత్సవమూర్తులు అన్నీ చేయించిన తర్వాత పత్రిక వేసిన తర్వాత మీరందరూ నా ఆత్మీయులు, ఇది ఎంతవరకు వచ్చిందంటే చదవటానికి అంటే పత్రిక వేసిన తర్వాత మన ఆంధ్ర వాళ్ళందరి దగ్గరికి నేను ఇప్పటివరకు రాలేదు కదా, పెద్ద పెద్ద దాతలు ఉన్నారు, వారిని ఏంటంటే ఆ పత్రిక ఇచ్చి మీరు రండి మీది ₹1 వేయండి అని అడుగుదామని వెళ్ళానండి. వెళ్ళిన 4 ఇంటికి వెళ్ళాను, 5 ఇంటికి వెళ్ళాను. కూడా వచ్చిన సాయి, పుత్ర సమానుడైన సాయి, అమ్మ నేను రాలేను, నువ్వు ఇంత దిగి వీరిని బతిమాలి అడుగుతుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా, నా వల్ల కావట్లేదు. నువ్వు సంపాదించిన ఆస్తి ఏంటి, మామూలు బాహ్యమైన ఈ పిల్లలందరూ పొయ్యిలో పెట్టుకునే పేపర్స్ అని 500 కాగితాల నుంచి చింపి పారేసే వారి దగ్గరుండి నువ్వెంత అమ్మా యాచించటం అని వెళ్ళొద్దన్నారు. కానీ ఏదో జరుగుతుంది. చాలా మహా ఉన్నతమైన వ్యక్తులు ఎవరంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. నాకు ఏది అవసరమైన పెద్ద సమస్య వచ్చినప్పుడు మటుకు ఆయన దగ్గరికి వెళ్తాను. వెళ్ళి అంటే అమ్మ మీరు కొవ్వొత్తులో కరిగిపోవద్దు, మీరు ప్రజలకు చేసే ఈ ఆస్తి చాలా గొప్పది, ఇలా 100 కోట్లు ఇచ్చి 100 మంది టీముని పెట్టినా కూడా ఎవ్వరూ చేయలేరు, మీకు పరమ అనుగ్రహంతో మీరు చేయగలుగుతున్నారంటే నేను అన్నాను, స్వామి నాకు భగవంతుడి గురించి చెప్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి, నేను బాహ్య స్టేజ్కి పనికిరాను అంటే అమ్మ దానికోసం తలకిందులు తపస్సులు చేస్తున్నారు, పరమేశ్వరుడు మాట వింటే కళ్ళంట నీళ్లు కారటం కోసమే చేస్తుంటే మీకు వస్తున్నాయి కదా, మీరు చేయాల్సింది చాలా ఉందని చెయ్యూతనిచ్చి ఇంకొక పరమేశ్వరుడు ఇచ్చిన ఒక మహానుభావుడు ఏం చేద్దాము అని అనగానే అయితే అప్పు అవుతుంది, అప్పు వల్ల మనకి ఆత్మసంతృప్తి మిగులుతుందని ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇలా అరేంజ్ చేయటానికి మీకు ఎంత అంటే శారీరక కష్టం పడవచ్చు కానీ ఇంతమందిని సమన్వయం చేయటం చాలా చాలా కష్టం. అయితే ఆఖరిగా ఏంటంటే ఇంతమంది సహకారంతో రాజప్ప గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, సత్యప్రభ గారు, అమ్మ మేము పెద్ద పెద్ద ఆహ్వానితులందరినీ పిలిచాము కానీ మేము ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా అనుకున్నప్పుడు ఇన్ని విధాలుగా ఇంతమంది మహామహులు నిలబడి ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా చరిత్రలో మిగిలిపోయేటట్టుగా అనుగ్రహించి అతి సామాన్యురాలు దీనికి అనుగ్రహించటం అనేది ఆయన అనుగ్రహం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరూ మన భక్తుల వారసులు మనందరం భావితరాలకి జ్ఞానాన్ని అందిద్దాం, అందరం తలకు చేయేసి మోద్దాం. ఒక్క ఆయనే అసలే సన్నగా ఉన్నారు, ఆయన ఏం మోయగలరు చెప్పండి. అందుకని మహాత్ముల త్యాగ ఫలితం చేత ఎవరూ తపస్సు చేయలేదు, ఎదురుగుండా వ్యక్తి తపస్సు చేస్తే ఎంత వచ్చింది. అదే శక్తి అనుకుంటే ఇలా ఉంటుంది. తప ఫలితం అనేది ఇప్పుడు తెలియదు. మన తాతలు అందించిన ఆస్తే ఇంత గొప్పగా ఉంటే మరి ఈ ఆస్తిని మనం అందరం తలకో ముక్క పంచుకొని తిందామని రెండని బతిమాలటం తప్ప ఒక్క ముద్ద అన్న సమర్పణ చేసి తింటే ఎంత బాగుంటుందో ఈ చరిత్రలో మనం అందరం చూసాం. ఓం శ్రీ గురుభ్యో నమః. మామిడిపల్లి గ్రామం శ్రీ భారతి గీతా ఆశ్రమం శ్రీ సుజ్ఞానానందగిరి మాతాజీ వారిని సావధానంగా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అన్నదాన చిదంబర శాస్త్రి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనకి ఎంతో అత్యంత ఆప్తులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక్కసారి ఓం నమ శివాయ అనగానే అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. మన భారతదేశ సనాతన ధర్మ ప్రతినిధులుగా ఎవరైతే సైనికులు
దేశాన్ని రక్షించటానికి రేయింబవలు కష్టపడుతున్నారో, ఈ కాషాయం ధరించి వారి జీవితాలను త్యాగం చేసి సనాతన ధర్మం నిలబడి సుఖశాంతులతో ప్రజలందరూ వర్ధిల్లటానికి మాతలందరూ ఎంతో ప్రయత్నం చేసి కృషి చేస్తున్నారు. వారి చేతుల మీదుగా సనాతన ధర్మంలో మొదటిగా భక్తుల చరిత్ర ఆవిష్కృతం అవ్వటం అనేది, అందులో మనందరం భాగస్వాములు అవటం అనేది సాధారణ విషయం కాదు. 63 నాయనార్లు పెరియ పురాణం సంక్షిప్తంగా శ్రీమతి అరుణాచల మాధవ గారి అనుభవపూర్వకమైన, ఇన్ని క్షేత్రాలు తిరిగి అనుభవపూర్వకమైన గ్రంథం రచించారు. పుస్తకావిష్కరణ జరగబోతుంది 63 నాయనార్లది. అందరూ తమ తమ కరతాళ ధ్వనుల ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేయాలి. అరుణాచల శివ, 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 అరుణాచల. సాయి ఆహ్వానితులందరూ వచ్చి ఒక్కసారి స్వామివారి చేతి మీదుగా మన చరిత్రలు, మనల్ని తరింపచేసే చరిత్రలు ప్రతి చిన్న విషయం పరమేశ్వరుడు అయితే తిరగాలని ప్రతి జీవుడు ఎంతో తాపత్రయపడతా శరణాగతి అంటే ఆలయంలో మనం బలిపీఠం వద్దకి శరణాగతి చెందితే బలిపీఠం వద్ద మన అహంకారాన్ని బలిస్తే తర్వాత నందీశ్వరుడు అంటే పరమేశ్వరుడు శివజ్ఞానానికి మొదటి అధికారైన నందీశ్వరుని అనుగ్రహంతో, భక్తుడి అనుగ్రహంతో పరమేశ్వరుడు సాక్షాత్కారం పొందుతాం అన్నదానికి నిర్వచనంగా ఈ గొప్ప కళాఖండాన్ని తయారు చేయించి ఆహ్వానితులకి ఇవ్వదలుచుకున్నాం. ఆలయం దేవాలయాలు లేని ప్రదేశాలు నివాస యోగ్యాలు కావని అభయారు వాక్కు మనందరికీ ఆదర్శనీయం. అరుణాచల శివ. పెద్దలు, పూజ్యులు అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా ఈ సభలో ఉపస్థితులైన గౌరవ శాసనసభ్యులు, అలాగే మాధవ్ గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. ఇదొక అద్భుతమైన అనుభవం మనందరికీ కూడా. ఇలాంటి గొప్ప క్షేత్రం మన ప్రాంతంలో ఈ విధంగా దాన్ని తయారు చేసుకోగలగడం మనందరి అదృష్టం. దానికి ఆ పరమేశ్వరుడు సోదరి మాధవి గారిని నిర్ణయం చేసి ఈ పని మీద పెట్టాడు ఆయన. ఆవిడకి మనందరం కూడా రుణపడి ఉన్నాం. భారతీయ సాంప్రదాయంలో మనందరికీ తెలుసు, అనేక మార్గాలు మనకి ఋషులు చూపిస్తూ వచ్చారు. కొన్ని ఉత్కృష్టమైన మార్గాలు. ఒక కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 20 మంది ఉంటే 20 మందిలో ఒక 5 మంది మాస్టర్ గారు చెప్పిన లెక్కల పాఠం ఒక్కసారి విధంగానే వాళ్ళకందరికీ అర్థమైపోతుంది. వాళ్ళు మాస్టర్ గారిని ఇంకేమన్నా పెద్ద లెక్క ఉంటే ఇవ్వండి, మేము చేసేస్తామని చెప్తారు. వాళ్ళందరూ కూడా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళిపోతారన్నమాట. వారికి ఉత్కృష్టమైన వేదం కావాలి, ఉత్కృష్టమైన శాస్త్రం కావాలి, ఉత్కృష్టమైన విషయాలన్నీ వాళ్ళు గ్రహిస్తారు. ఇంకొక 10 మంది ఉంటారు,
ఈ 10 మందికి రెండోసారి లెక్కల మాస్టర్ పాఠం చెప్తే వాళ్ళందరికీ చాలా బాగా అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా కర్మ మార్గంలో వెళ్తారు. వాళ్ళందరూ దేవుడికి సేవ చేస్తూ వెళుతుంటారు. 3వ పంక్తిలో ఉన్న ఒక 10 మంది నాలాంటి వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, కానీ ఆ మాస్టర్ గారు అంటే అపరిమితమైన గౌరవం. ఆ మాస్టర్ గారు నాకు లెక్కలు చెప్పారు కాబట్టి నేను లెక్కల పరీక్షలో పాస్ అవుతాను అనే ఒక విశ్వాసంతో ఆ లెక్కల మాస్టర్ గారికి గౌరవిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ పాస్ అవుతారు. వాళ్ళందరికీ భక్తి మార్గం భగవంతుడు చూపించాడు. మనందరికీ కూడా కలియుగంలో భాగవతంలో చెప్పినట్టుగా భక్తి మార్గమే మనందరికీ శరణ్యం. కాబట్టి భక్తి మార్గం అంటే ఏమిటో మనకి తెలియాలి. ఆ భక్తి మార్గం ద్వారా ముక్తిని సంపాదించిన వాళ్ళు ఎవరు అన్నది మనం అన్వేషించుకుంటూ పరీక్ష చేయవలసిన అవసరం లేకుండా మనందరికీ కూడా భగవాన్ రమణులు ఈ క్షేత్రంలో మనకి 63 నాయనారుల్ని కూడా తీసుకొచ్చి వారి వాళ్ళ ప్రతిష్ఠింపజేశారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరం కూడా ఇదొక గొప్ప సంబరం, గొప్ప సంతోషకరమైన సందేశం. మనందరం కూడా ఆనందంతో తాండవిస్తోంది మన మనస్సు. ఈ సమయంలో మనందరం కూడా తెలుసుకోవలసినది, జ్ఞాపకం పెట్టుకోవలసినది ఏమిటంటే మనందరం కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ శివుణ్ణి కొలవాలి. శివుణ్ణే కొలవడం ఏమిటండి? నేను మహావిష్ణువుని కొలుస్తాను, ఎవరినైనా కొలవచ్చు మనం. అందుకే మనకి 33 కోట్ల దేవతల్ని మనకి ఇచ్చారు ఋషులు. ఏ దేవతలైనా మనం కొలవచ్చు, కానీ ఎలా కొలవాలి, ఎలాంటి భక్తి తత్వం మనం నేర్చుకోవాలి, ఎలాంటి నిస్వార్థమైన సేవ చేయాలి భగవంతుడి పేరుతో అని పదే పదే మనందరికీ ఆధునిక మానవుడికి వచ్చే ప్రశ్నలకి సమాధానంగా ఈ క్షేత్రం మనందరి ముందు ఉంటుంది. ఈ నాయనార్లు ఇందాక సూర్య గారు చెప్పినట్టుగా నాయనార్ల చరిత్ర ఒక్కొక్కసారి చదువుతూ ఈ క్షేత్రానికి వచ్చి చాలా స్వల్పమైన గ్రంథంగా ఆవిడ చక్కగా మలచి మనందరికి ఇచ్చారు. సంక్షిప్తంగా మనకు ఆ చరిత్రను అందించారు. 1 గంట ఇంటి నుంచి బయలుదేరే ముందు, ఈ క్షేత్రానికి బయలుదేరే 1 గంట ముందు ఒకసారి ఆ నాయనార్ల చరిత్ర ఒక 10 మందిని చదివినా సరే చదువుకుని ఆ భావంతో ఇక్కడికి వచ్చి ఆ భావంతో స్వామివారిని కనుక మనం సేవించుకుంటే మన జన్మ ధన్యం అవుతుంది. మనందరం కూడా క్షేత్రాలని, అనేక క్షేత్రాలని మనం సందర్శిస్తున్నాం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇవాళ ఇసుకేస్తే రావటం లేదు. కానీ సమాజంలో అక్రమాలు పెరుగుతున్నాయి, అన్యాయాలు పెరుగుతున్నాయి, లంచగొండితనం పెరుగుతున్నది. ఎందుకు ఈ ద్వంద్వాలు జరుగుతున్నాయంటే క్షేత్రాన్ని దర్శించేంత వరకు ప్రభుత్వ అధికారి ఎలాగైతే కార్యాలయానికి వెళతాడో అలా మనందరం గుళ్ళోకి వెళుతున్నాం, దండం పెడుతున్నాం, కానీ ఆ భావంతో, ఆ రకమైన ప్రచోదనంతో మన జీవితంలో మనం వెళ్ళలేదని చెప్పి ఇలాంటి గురువులందరూ మనకి ఎప్పుడు చెప్తున్నారు. వారు నిరంతరం వారు చెప్తున్నది ఏంటంటే భక్తి అన్నది ఏదో ఒక అరగంట సేపు చేసే డ్యూటీ లాంటిది కాదు. భక్తి అన్నది నిరంతరం కూడా లోపల నుంచి మన అంతరాత్మ మనకి ప్రేరణ కలిగించే ఒక విధానం. అంటే 24 గంటలు మా మనస్సు అలాగే ఉండాలి. ఎదుటివాడిని మనం ఎలా దూషించాలి, ఎలా దోచుకోవాలి అనే ఆలోచన మన దగ్గరికి రాకూడదు. అప్పుడే మనం నిజమైన భక్తుడి కింద గుర్తు. లేకపోతే డ్యూటీకి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ అయిపోయిన తర్వాత యూనిఫామ్ తీసేస్తే నేను సామాన్యుడండి అని పోలీస్ మ్యాన్ అన్నాడు అనుకోండి, అతనే ట్రాఫిక్ వైలేట్ చేశాడు అనుకోండి, అది ఎంత అన్యాయం అయిపోతుంది. అతను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడంటే కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా అతనికి ఆలోచన ఆ విధంగానే రావాలి. అతను రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, రెడ్ లైట్ రాగానే ఆగిపోవాలి. కాబట్టి మనందరం కూడా భక్తులని చెప్పుకుంటున్నప్పుడు నిరంతరం మనలోని అలాంటి ఆలోచన రావాలి. అలాంటి ఆలోచన ఎలా వస్తుంది మనందరికీ అంటే అలా ఆచరించిన వాళ్ళ జీవితాలు మనం చూసి వాళ్ళని మొక్కి వాళ్ళ జీవిత విశేషాలు తెలుసుకుని మన పిల్లల్లో ఆ విషయాలన్నీ కూడా నాటికి వాళ్ళందరికీ లోతుగా ఆ విషయాలను నాటి వాళ్ళందరినీ కూడా ఆ విధంగా తర్ఫీజ్ ఇస్తే వారందరూ కూడా ఆదర్శవంతమైన పౌరులుగా మారుతారు. మనందరికీ కూడా ఈ దేశంలో మన దేశం యొక్క
గొప్పతనం గురించి మనందరికీ తెలియాలంటే ఇలాంటి చరిత్ర మనందరం కూడా చదవాలి. అలాంటి మహనీయులందరూ పుట్టారు. ఇలాంటి గోదావరి జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ మన ప్రాంతంలో పుట్టిన వారందరూ సామాన్యులు కాదు. ఒక జీవిత కాలంలో వారు సాధించింది ఎంతో ఉన్నది. కాబట్టి మనం వారిని కనుక మన గమ్యంగా పెట్టుకుని మన లక్ష్యంగా పెట్టుకుని ఆ మార్గం కూడా వెళ్ళామంటే ఇలాంటి గురువులందరూ మనకి చెప్పిన విషయాలు మనకి బోధపడతాయి. మన జీవితంలో సంతృప్తి మనకి మిగులుతుంది. సంతృప్తి ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇవాళ ఇంత గొప్ప అవకాశం మనకు కల్పించిన పెద్దలందరికీ, నాకు అవకాశం కల్పించిన సోదరి మాధవి గారికి, సాయికి, అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నా ధన్యవాదాల్ని ఆవిష్కరించుకుంటూ భగవాన్ రమణులు మనందరినీ ఆశీర్వదిస్తూ మనందరిలో కూడా అలాంటి ఆలోచన విధానాన్ని తప్పకుండా స్వామివారు ప్రవేశపెట్టి మనందరం కూడా ఉత్తమోత్తమైన పౌరులుగా మారి ఈ దేశం గర్వించదగ్గ సంస్కృతికి వారసులుగా మనందరం కూడా మిగులుతూ మన సంతానం వారి సంతానం వారందరూ కూడా ఇంకా అమోఘమైన భారతీయ సంస్కృతికి వారసులుగా మనందరం తయారు చేద్దామని అందరికీ ఒకసారి వినపూర్వకంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ఎందుకీ జన్మ నీవు నాకిచ్చినావు, ఏమి చేయుంప నా చేతయించినావో, అటుల చేయించి కడతేర్చుమిటులయేనే భ్రమ భవాంబుదినావ శ్రీ రమణదేవా. పుట్టించితివి జగమున ఎట్టి పనులు నేను చేయుట ఎత్తము నీతో, అట్టి క్రియలే చేయించెదో కట్టకడకు సత్యమందు కలుపు రమణ. జై రమారమణ గోవింద గోవింద. బోలో అరుణాచల్ భగవానికి. పరమ పూజ్య స్వామీజీలు అందరికీ, మహాత్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రవణాసక్తులై ఉన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారము. ఇక్కడ భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి అపూర్వమైనటువంటి, అపారమైన, అఖండమైన, అనంతమైన, అద్వితీయమైనటువంటి అనుగ్రహ వర్షం చేత ఏర్పడినటువంటి ఈ అభ్యుతపచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం. అంచేత ఈ దేవాలయం అంచెలంచెలుగా కొంచెం అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో మరి నాయనారుల యొక్క ఆంధ్రప్రదేశంలోనే కాక యావత్ ప్రపంచానికి ఈ నాయనారుని చేయాలి అనేటువంటి పరితాపంతో ఎంతో 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 శ్రమించి అమ్మగారు ఎన్నో రకాల సాధనలతోటి మనందరికీ కూడా ఈ అపూర్వమైనటువంటి ఘట్టంలో ఆ కానుక మనకి అందరికీ అపూర్వమైనటువంటి కానుక మాధవి మాత గారు మనందరికీ అందజేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం. అలాగే అమ్మగారు ఈ క్షేత్రానికి వచ్చి చూసి నాయనారులు పెట్టడానికి ఈ యొక్క గోడల్లోని ఇలాగ అమర్చేము అనేటువంటి మాట విన్న వెంటనే రెండు కళ్ళమట కూడా నీళ్లుదారులు కారిపోయి అద్భుతం ఏమిటి, నాయనాన్ని ఇక్కడ మీరు పెట్టాలనే సంకల్పం అని చెప్పి దీనిని నేను బాధ్యత వహించి చేస్తానని చెప్పేసి అన్నారు. కానీ ఎంత అద్భుతంగా చేస్తారని నేను కూడా ఏమాత్రం కూడా ఊహించలేదు. మరి 35 సంవత్సరాలు బట్టి ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఎంత అభివృద్ధి చేసినటువంటి అంతా కూడా అమ్మగారు ఈ విధానాన్ని అంతా కూడా మార్చేసి ఇలాగ ఉండాలి, ఇలాగ చేయండి, యావత్ ప్రపంచానికి కూడా తెలియజేసేటువంటి అపూర్వమైనటువంటి ఘట్టాన్ని ఇక్కడ చేసినటువంటి మాధవి అమ్మగారికి మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. అయితే అమ్మగారికి వేదిక మీద పెద్దలందరి యొక్క సమక్షంలో, మా ఎమ్మెల్యే మినిస్టర్ల యొక్క సమక్షంలో, భక్తుల యొక్క సమక్షంలో మనం చేస్తున్నది ఏమిటంటే ఈనాటితోటి ఈ కార్యక్రమం ముగింపు కాలేదు. అమ్మగారు మళ్ళీ 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 వస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో అమ్మగారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ఓం నమో భగవతే శ్రీరమణాయ. అభావం వల్ల చాలామంది చూస్తున్నారు, సభా మర్యాద కాదని వెళ్ళడానికి సంకోచిస్తున్నారు. కొంచెం ఒక్క నిమిషం స్వామివారు ధర్మపురం ఆధీనం నుంచి మనకి ఇక్కడ ఇచ్చేసిన స్వామివారు తమిళంలో మాట్లాడిన కొంచెం ఆ అనుగ్రహ భాషణాన్ని వింటేనే చాలు. వేదగీత
விண்ணவர் அண்ணா என்றென்று ஓதியே மலர்கள் தூவி ஒருங்கின் கடல்கள் காண பாதி போர் பெண்ணை வைத்தாய் படர் சடை மதியம் சூடும் ஆதியே ஆளவாயில் அப்பனே அருள் செய்யாயே. திருச்சிற்றம்பலம். எல்லாம் வல்ல செந்தமிழ் சொக்கநாத பெருமானுடைய திருவருளினாலும் தர்மையும் கமலையும் விரிதமிழ் கூடலும் திருநகராக விட்டிருந்து அருட்செங்கோல் செலுத்துகின்ற ஸ்ரீ குருமாசன்யானத்தினுடைய பொன்னார் திருவடிகளை மனம் மெய் மொழிகளால் வணங்கி இந்நாள் ஒரு நன்னாள் நல்ல அற்புதமான சிவபுண்ணிய நிகழ்வு நமக்கு இன்று பெருமானுடைய திருவருளினாலும் குருநாதருடைய குருவருளினாலும் நமக்கு இன்று வாய்க்கப்பட்டிருக்கிறது. முதலில் நாம் எப்படிப்பட்ட தேசத்திலே இருக்கிறோம், இந்த தேசத்தினுடைய பெருமை, இந்த தேசத்தை இறைவன் தேர்ந்தெடுத்து அவர் இருப்பது மட்டுமல்லாமல் நமக்கும் இந்த தேசத்திலே பிறந்து வழிபாடு செய்வதற்கு ஒரு வாய்ப்பினை கொடுத்திருக்கின்றார் என்பதை நாம் உணர்ந்து கொள்ள வேண்டும். ஏனென்றால் இந்த பாரத தேசம் கைலாயம் முதலாக குமரி கண்டம் வரையாக சிவபெருமான் எங்கும் நீக்கமர நிறைந்து நாம் பல இடங்களிலே விசேஷ தலங்களாக தரிசனம் செய்து கொண்டிருக்கிறோம். 12 ஜோதிர்லிங்கங்கள், சுவாமி காமதகனம், யமசங்காரம், பிரம்மனுடைய சிரத்தை எடுத்ததென்று அட்டவீரட்ட தலங்கள், இப்படி வரிசையாக காசி கேதாரம் என்று பல்வேறு தலங்கள் இந்த பூமியிலே இருக்கின்ற போது இங்கே தமிழ்நாட்டிலே பாடல் பெற்ற தலங்களாக நமக்கு மொத்தம் 274 தலங்களுக்கு மேல் சுவாமி நமக்கு அருள் செய்திருக்கிறார்கள். இந்த தலங்கள் எல்லாம் ஒவ்வொரு ஊரிலும் இருக்கக்கூடிய தலங்கள் எல்லாம் சிவபெருமானுடைய பெருமையை சொல்லுவனவாக அமைந்திருக்கின்றன. இந்த பாரத தேசம் முழுவதும் நமக்கு புண்ணிய பூமியாக இருக்கின்றது என்பதற்கு இது ஒரு மிகப்பெரிய சாட்சியாக இருக்கிறது. తమిళం ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి బాగా వచ్చు, కాదనకుండా నా ప్రార్థనను మన్నించి ఆయన్నే ట్రాన్స్లేట్ చేయాలని కోరుకుంటున్నాను. పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల గురు మహాసన్నిధానం ధర్మపురం ఆధీనం శ్రీ మాసిలా మణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య వారి పరమానుగ్రహంతో శివజ్ఞానాన్ని పొందాలంటే ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందనే మాట పొరపాటు. మన భారతదేశంలో అత్యంత సులభంగా మన మహాత్ములు సంపాదించిన గురువు అనుగ్రహంతో మనకి ఈరోజు శివజ్ఞానం లభిస్తుంది. ఎన్నో మార్గాలు ఉంటాయి. శివజ్ఞానం లభించిన తర్వాత మరుజన్మ లేదు అని ఎంతోమంది మహాత్ముల జీవితాలు ఉన్నాయి. అందులో ఈ 63 నాయనార్లుగా పేరు పొందిన శివభక్తులు దర్శించి ఆ క్షేత్రంలో తమ అధిష్టాన దైవాల మీద కీర్తించిన దేవార పథకములు పొందిన క్షేత్రాలు 276 మన భారతదేశంలో ప్రసిద్ధికి ఎక్కడం అనేది పరమేశ్వరుడి అనుగ్రహానికి తార్కాణం. சுவாமி மதுரையம்பதியிலே மீனாட்சி சுந்தரேஸ்வரராக திருமண கோலத்தில் அந்த ராஜ அலங்காரம், சுவாமியினுடைய அந்த சடை, இந்த மாதிரியான நித்திய கோலங்கள் இல்லாத சுவாமி ராஜ அலங்காரத்திலே கண்ணாடியிலே தரிசிக்கின்ற போது அந்த பிம்பத்தை, அழகுனா தமிழில் சுந்தரம்னு ஒரு பொருள் இருக்கு, அதை பார்த்து சுந்தரா வா அப்படின்னு சொன்னார். சுவாமியினுடைய அந்த பிரதிபிம்பம் தான் సుందరమూర్తి స్వామిகள். గొప్ప విశేషం ఏంటంటే పరమేశ్వరుడు అద్దంలో చూసుకున్నప్పుడు ఆయన ప్రతిబింబం కనిపించింది. ఆ ప్రతిబింబం ఎంత సుందరంగా ఉందంటే ఆయనే మురిసిపోయేంత సుందరంగా ఉంది.
అందుకని ఆయన ఏం చేశారంటే తమిళంలోనే ఇల్లే స్వామి, సంస్కృతం కూడా సుందర. ఆ సుందరుణ్ణి సుందర నువ్వు రా అన్నారు అద్దంలోంచి. ఆ వచ్చిన ప్రతిరూపమే మనకి ఈ రోజున ప్రతిష్ఠింపబడిన మూర్తులలో ఒక పరమ అనుగ్రహమూర్తి சுந்தரமூர்த்தி நாயனார். அவர் கைலாயத்திலே சுவாமிக்கு அருகிலேயே இருந்து சுவாமிக்கு உரிய பணிகளை செய்து வருகின்றார். அவரை சுவாமிக்கு பூஜைக்கு அவரை பூசிக்கிறது, அவருடைய திருநீர் மடக்கினை தாங்கி நிற்பது, அவரை பூசை பண்ணி அவர்கிட்டயே இருந்த தன்னுடைய சொரூபத்தையே நம்ம மீது கொண்ட கருணையினாலே சுவாமி அடியார்களுடைய பெருமையை சொல்வதற்கு தானே உருவெடுத்து அந்த உருவமே அப்படியே இங்கே நாயன்மார்களுடைய சரிதத்தை சொல்லுவதற்காக வந்திருக்கிறது. అంటే మన గురించి చెప్పాలంటే మనలాంటి ఇంకొక వ్యక్తి కావాలి. అలాంటిది ఒక శక్తి గురించి చెప్పాలంటే మరో శక్తి లేదు, ఉన్నది ఒకటే. అందుకని పరమ భక్తుల యొక్క చరిత్రను చెప్పాలంటే ఆయన ప్రతిరూపాన్ని భూమి మీద తీసుకొచ్చి 63 నాయనార్ల చరిత్ర ఆయనే చెప్పేటట్టుగా చేసిన ఆయన అనుగ్రహానికి చాలా రుణపడి ఉండాలి అన్నారు. அப்படிப்பட்ட சுந்தரமூர்த்தி சுவாமிகள் அவருடைய பெருமையில ஒரு 2 மட்டும் நம்ம பார்த்துக்கலாம். ஒன்று, அவர் நம்ம பூலோக கைலாயம்னு சொல்லக்கூடிய திருவையாறு தலத்தை தரிசனம் பண்ணணும்னு வருகின்ற போது காவிரி நதிக்கு மறுகரையிலே இருக்கிறாரு. அப்படி அங்கிருந்து சுவாமியை தரிசிக்கணும்னு நினைக்கின்ற போது ஆற்றில் பெரிய வெள்ளம் போகுது. அப்போது சுவாமியை நோக்கி இந்த சாமி ஐயாரப்பரை உன்னை தரிசனம் பண்ணணும்னு நினைத்து பதிகம் பாடுகின்ற போது ஆறு வழிவிட்டு சுவாமி நடந்து போய் அங்கே தரிசனம் செய்யும் விதமாக அந்த இடம் விடுது. சுவாமி நான் இந்த இடத்துல இருக்கிறேன்னு அழைக்கிறாரு. அப்படிப்பட்ட பெருமை சுந்தரமூர்த்தி சுவாமிகளுக்கு உண்டு. సుందరమూర్తి నాయనార్ గొప్ప, ఆయన విశేషాన్ని చెప్పలేము. పరమేశ్వరుడికి స్నేహితుడిగా ఉండి ఆయనకి ఏది కావాలంటే ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే నడిచి వచ్చి భూమి మీద ఆయన అవసరాలు తీర్చారు. అందులో ఒక గొప్పతనాన్ని చెప్తున్నారు. తిరువయ్యారు క్షేత్రం, పంచనది క్షేత్రంలో పరమేశ్వరుడు దర్శనానికి వెళ్ళినప్పుడు కావేరీ నది పొంగి ప్రవహిస్తున్న కారణంగా సుందరమూర్తి నాయనార్ ఈశ్వరుడి మీద ఒక పథకం పాడారు. పాడగానే కావేరీ నది 2 కింద చీలి దారి ఇచ్చింది. అంతటి గొప్ప మహాత్ముడు సుందరమూర్తి నాయనార్. இன்னொன்று, இப்போ நீங்கள் அந்த 63 நாயன்மார்களை பற்றிய வீடியோவில் பார்க்கும்போது முதலையினுடைய வாயிலிருந்து ஒரு பாலகம் வர மாதிரி ஒரு இது இருக்கும். అయ్యా, ఇప్పుడు మీరందరూ వచ్చే దారిలో ఒక ముసలి వచ్చి ఒక పిల్లవాడిని ఇస్తాను చూడండి. ఆ సంఘటన కోయంబత్తూరు దగ్గర అవినాశి క్షేత్రంలో జరిగింది. ఎంత గొప్పదంటే, అంటే పరమేశ్వరుడు తిరిగి మళ్ళీ జన్మని, చనిపోయిన వ్యక్తిని మళ్ళీ పుట్టించగల శక్తి పరమేశ్వరుడు ఎప్పుడూ భూమి మీద ప్రదర్శించలేదు. కానీ ఆయన భక్తులు ఏం చేశారంటే, ముసలి ఒక పిల్లవాడిని సరస్సులో పట్టుకుని వెళ్ళిపోతే 5 సంవత్సరాల తర్వాత ఆ ముసలి పట్టుకెళ్ళిపోయిన తల్లిదండ్రులు, ఆ పిల్లవాడిని పట్టుకెళ్ళిపోయిన తల్లిదండ్రులు ఏడుస్తూ ఉండగా అటువైపు వెళ్తున్న సుందరుడు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, 5 సంవత్సరాల క్రితం నా పిల్లవాడిని ముసలి పట్టుకుపోయింది, నా పక్క పిల్లవాడికి స్నేహితుడికి ఉపనయనం చేస్తున్నారు, నా పిల్లవాడు ఉంటే నేను చేసేవాడిని కదా అని మీరు పరమేశ్వరుని పరమ భక్తులు ప్రతిరూపం బతికించగల శక్తి మీకు ఉందని ఏడ్చారండి. ఏడవగానే సుందరుడు அந்த பாலகர்கள் ஒரு 5 வயதில் அவரை முதல்ல எடுத்துகிட்டு போயிடுது. இவர் வந்த சமயத்தில் அந்த குளத்தில் தண்ணீர் கிடையாது, வெறும் குளம் மட்டும் வறண்டு போயிருக்கு. ஆனால் சுவாமி போய் அந்த இடத்துல பாடுகின்ற போது அங்கே நீர் முதலையினுடைய வாயிலிருந்து அந்த பாலகன் அவன் இறந்தபோது 5 வயது. அதற்கப்புறம் 2 வருடம் கழித்து சுந்தரமூர்த்தி சுவாமிகள் போகிறாரு. அவன் வருகின்ற போது 7 வயதாக எந்த வயதிலே இருந்தானோ அந்த வயதிலே உள்ள பாலகனாக வெளியே வருகின்றார். స్వామి, ఇది చాలా గొప్ప విశేషం భక్తులకి మటుకి. అంటే మీరు ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నో చూసాం, పురాణాలు ఇతిహాసాలు ఎన్నో చదివాం.
కానీ ఇది పురాణం కాదండి. 5వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు జరిగిన యథార్థ సంఘటనలు. పరమేశ్వరుడు మనకి ఏమిస్తారు? బాహ్యంగానే ఇన్ని ఇచ్చినప్పుడు ఆయన అంతర్ముఖంగా పరమాత్మ స్వయంగా సొంతం చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చారంటే, 5 సంవత్సరాల ముందు ముసలి ఎత్తుకుపోయిన ఆ పిల్లవాడు సుందరమూర్తి ఫలితం పాడగానే ఆ సరస్సులో నీళ్లు వెళ్ళిపోయి ఏమీ లేదు, ఎండిపోయి ఉంది. ఈయన పథకం పాడగానే ఎందో పద్యం పూర్తవ్వకుండానే మళ్ళీ ముసలి వచ్చి 5 సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు ఎలా ఉంటాడో అలా తల్లిదండ్రులు ఇచ్చిన చరిత్ర మనది. వాళ్ళు మన పూర్వీకులు, వాళ్ళు సంపాదించిన ఆస్తి మనందరం పంచుకు తిందాం రండి అని ఎంతమందో ఆ పూర్వీకుల పరంపరను ఇలా ధర్మపురం ఆధీన స్వాములు ఎంతో ప్రచారం చేస్తున్నారు. జీవుణ్ణి పరమేశ్వరుడి వైపు తిప్పటానికి 63 నాయనాల చరిత్ర ఎంతో దోహదం చేస్తుంది, ఎంతో సహాయకాలం, ఎంతో అనుసరణీయం, ఎంతో అమూల్యం కూడా. அப்படிப்பட்ட சுந்தரமூர்த்தி சுவாமிகள் கைலாயத்திற்கு பூத உடலோடு சுவாமி ஐராவதம் என்னும் யானையை அனுப்பி என்னுடைய தோழனுக்காக நான் அனுப்புகிறேன்னு சுவாமி கூட்டிக்கிட்டு போன சுந்தரமூர்த்தி சுவாமிகள் அஞ்சை களத்தில் நடந்தது. அப்படிப்பட்ட சுந்தரமூர்த்தி சுவாமிகள் திருவாரூர் தியாகராஜர் அந்த ஆலயத்தில் சுவாமி முதல் வரி, தியாகராஜ பெருமானை முதல் வரி எடுத்து கொடுக்க ஒரு நாயன்மாருக்கும் நான் அடியேன்னு அவர் விழுந்து வணங்கி பாடியிருக்கிறாருன்னா இந்த நாயன்மார்களுடைய பெருமை எப்படிப்பட்டதுன்னு நாம் உணர்ந்துக்கணும். 818వ సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఇది విన్నవారందరికీ ఎంతటి మహిమాన్వితమైన అనుగ్రహం లభిస్తుందో నేనైతే మాటలతో చెప్పలేను. ఒక్కొక్క క్షేత్రం 300 సార్లు, ఈ తిరువారూరు పుస్తకాన్ని ఈ క్షేత్రం 400 సార్లు తిరిగి అక్కడ ఏం జరుగుతుంది, ఏ ప్రదేశంలో ఏముందని ఏడ్చి 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 ఈశ్వర నాయనానికి వస్తావా, నాకు కూడా రావా అని వారిని పెట్టుకుని ఏడ్చి 15 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. ఈ రోజున దానికి రూపాన్ని ఇస్తున్నారు. ఈరోజు సుందరమూర్తి నాయనారు ఆయన మనం పిల్లవాడిని ఇంటికి అత్తవారింటికి పంపిన తర్వాత ఆడపిల్లని తిరిగి తీసుకురావటానికి మనకి ఎంత మన స్తోమత లేకపోయినా మనం ఏదో ఒకటి చేసి ఒక బెంచ్ కారు పంపి గ్రాండ్గా తీసుకొస్తాం. అలాగే పరమేశ్వరుడు ప్రతిరూపమైన సుందరమూర్తి నాయనారు భూమి మీదకి వచ్చి తిరిగి కైలాసం వెళ్తుండగా అంజయ్యకుళం అనే క్షేత్రం కేరళలో ఉంది. 818వ సంవత్సరం స్వాతి ఆషాఢ మాసం స్వాతి నక్షత్రంలో బ్రహ్మాది దేవతలు భూమి మీదకి వస్తే ఐరావరం అనే ఒక తెల్ల ఏనుగు ఇటు 1000 దంతాలు కలిగిన ఏనుగు వచ్చి ఆయన ముందు ఉండగానే సుందరమూర్తి నాయనార ఆ ఐరావరానికి 3 ప్రదక్షిణలు చేసి బ్రహ్మ విష్ణువులందరూ తల వంచుకుని రా స్వామి నిన్ను పిలుస్తున్నారు అన్నప్పుడు దాని మీద ఆసీనులై మనందరం చూస్తుండగా ఆనాడు ఆ భక్తులందరూ చూస్తుండగా కైలాసం వెళ్ళిన ఏకైక చరిత్ర మన సుందరుడు ఈ రోజున ఈ 63 నాయనాలు చరిత్ర రచించారు. ఎక్కడ జరగవండి, పరమేశ్వరుని సన్నిహితంగా తీసుకొచ్చే చరిత్రనండి. అందుకని అంతటి మహాత్మ్యం గలది ఈ నాయనాలు చరిత్ర. நமக்கு இந்த நாயன்மார்களுடைய வரலாறு நமக்கு சொல்ல வருவது சில விஷயங்கள். எப்படிப்பட்ட பக்தி, அரசன் முதலாக ஆண்டி வரையாக என்று எல்லா வகையான நிலையிலே இருப்பவர்களும் சுவாமியை அவரவர் நிலையிலே எப்படி பக்தி செலுத்த முடியும் என்பதை அவர்களுடைய வாழ்வு நமக்கு காட்டுகின்றது. எந்த ஒரு பொருளும் இல்லாதவர்கள் கூட சுவாமிக்கு நித்தியப்படி விளக்கு தொண்டு செய்தால் சுவாமி முக்தி கொடுத்திருக்கிறாரு. சுவாமிக்கு நித்தியப்படி பூ பறித்து கட்டி கொடுக்குறாங்களா, சுவாமி முக்தி கொடுத்திருக்கிறாரு. நமக்கு புராணங்களில் இன்னும் கொஞ்சம் சிறப்பாக சொல்லணும்னு சொன்னால் நம்மளுடைய நாயன்மார்கள் எல்லாம் மிகவும் கஷ்டப்பட்டு சென்றவர்களும் இருக்கிறார்கள். மிக எளிமையாக இறைவனை தியானித்து
நாயன்மார்களை தியானித்து முக்தி பெற்றவர்களும் இருக்கிறார்கள். ఇలాంటి అంటే ఈశ్వరుడికి ఏమీ లేకపోయినా ఆయన అనుగ్రహం పొందాలంటే చిన్న సేవ చేసిన మన మనసులో తలుచుకుని ఆయనకి భావన చేసిన ఆయన అనుగ్రహం పొందుతాము అనే చరిత్రలు నిరూపించడానికి అన్నట్టు ఈరోజు పెరిగి పురాణం మన చేతిలోకి వచ్చింది. நமக்கு ஒரே ஒரு எடுத்துக்காட்டு சொல்லணும். சுவாமியினுடைய கருணைக்கு ஒரு எடுத்துக்காட்டு. மகாபலி சக்கரவர்த்தி நம்ம எல்லாருக்கும் தெரியும். அவர் முதல் பிறவியிலே ஒரு எலியாக இருந்து நம்மளுடைய திருமறைக்காடு வேதாரண்யம்னு சொல்லக்கூடிய அந்த தலத்தில் சுவாமிக்கு மூலஸ்தானத்தில் ஒரு தீபம் எரிஞ்சிக்கிட்டு இருக்கு. அந்த தீபத்தில் இருக்கக்கூடிய எண்ணெயை குடிக்கணும்னு அந்த எலியானது போகுது. அந்த தீபத்தினுடைய எண்ணெயை குடிக்கின்ற போது அந்த நெருப்பு சுட்டதினால இது அந்த விளக்கை கொஞ்சம் தூண்டி விடுது. அப்படி தூண்டிவிட்ட அந்த புண்ணியத்தினாலே அது அடுத்த பிறவியிலே మహాబలి చక్రవర్తిயாக అవతారం செய்கிறார். వేదారణ్యం అనే క్షేత్రం 4 వేదాలు పూజించి రూపాలుగా పూజించిన మహాక్షేత్రం వేదారణ్యం. ఆ క్షేత్రంలో మహాబలి చక్రవర్తి ముందు జన్మ ఏంటంటే ఎలక ఆలయంలో తిరుగాడుతూ ఒకరోజు దీపం వెలుగుతుండగా ఆ నూనెని తాగాలని అందులోకి దిగితే ఆ దీపంలో ఎలక కూడా కాలిపోయింది. ఆ కాలిపోవటం వల్ల ఆ దీపం ఎక్కువసేపు వెలిగిన శివపుణ్యం చేత మరుజన్మలో మహాబలి చక్రవర్తిగా జన్మించారు. అంతటి కరుణ పరమేశ్వరుడు. அதே போல நமக்கு வாலி, ஆஞ்சநேயர் இவங்களுக்கெல்லாம் அந்த முகம் குரங்கு வடிவத்தில் இருக்கும். ஆனால் உருவம் மானுட உருவத்திலே இருப்பது போல நாம் புராணங்களில் பார்க்குறோம். அவர்களுடைய மூதாதையர் முசுகுந்த சக்கரவர்த்தி. அவர்தான் ஒரு குரங்கினுடைய அந்த தன்மையிலே இருந்து வில்வ மரத்திலே இருந்து சுவாமியும் அம்பாளும் வில்வ மரத்தடியிலே கைலயம் மலைச்சாரலிலே இருக்கின்ற போது மேலிருந்து விளையாட்டாக ஒரு வில்வமாக எடுத்து அவர்கள் மேலே போடுகின்றார். அந்த தன்மைக்காக சுவாமி அவரை சோழ நாட்டினுடைய அரசனாக சக்கரவர்த்தியாக ஆக்கின்றார். ஆனால் அவர் இந்த சுவாமி கொடுத்த கருணையை என்னைக்கு மறக்கக்கூடாதுங்கிறதுனால தன்னுடைய முகம் அந்த குரங்கினுடைய வடிவிலேயே இருக்க வேண்டும்னு சொல்கிறார். அவர் தான் முசுகுந்த சக்கரவர்த்தி. தியாகராஜ பெருமானிடத்தை இந்த భూమికి கொண்டு வரத்துக்கு కారణமாக இருந்தவர். మరొక పరమ అనుగ్రహమైన విశేషం ఏంటంటే ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉండగా కోతి తన అల్లరి చేష్టలతో ఒక బెలువ వృక్షం మీద ఉండి ఆ అల్లరి చేష్టలతో ఆ బెలువం తుంపి కిందకేస్తాను. ఆ తుంపి కిందకేసింది ఆవిడ అనాలోచితంగా చేసినా కూడా ఆ బెలువ పత్రం పరమేశ్వరుడు పాదాల మీద పడింది. పడగానే వెంటనే ఈశ్వరుడు కిందకి రమ్మని ప్రదోష సమయంలో నీకు తెలియకుండానే 108 బిల్వపత్రాలతో పూజించిన కారణంగా భూలోకంలో నువ్వు మహాచక్రవర్తిగా జన్మిస్తావు అన్నారు. వెంటనే కోతి కంగారు పడిపోయి భూలోకమే మాయ, మళ్ళీ మహారాజు పదవా, మహామాయలోకి నేను వెళ్ళిన స్వామి, నాకు ఈ ద్వయం వద్దు అంటే, కాదు నువ్వు చేసిన పుణ్యానికి భూమి మీద నువ్వు పుట్టాలి అనగానే ఆయన ఒక చిన్న విన్నపం చేసుకున్నారు పరమేశ్వరుడి దగ్గర. సరే స్వామి, నేను భూమి మీదకి వెళ్తాను, మీ ఇచ్చే ప్రకారమే జరుగుతుంది. నా పూర్వజన్మలో నేను కోతినని మర్చిపోకుండా భూలోకంలో వెళ్ళినా కూడా నా మొహం కోతి మొహంలాగే ఉండాలి. ఎందుకంటే భూలోకంలో మహామాయలో వెళ్ళినప్పుడు ఏదైనా ఏ వస్తువైనా ఆకర్షించిందంటే నేను నిన్ను మర్చిపోతాను. ఆ ప్రమాదం నాకు జరగకుండా ఉండాలంటే పూర్వజన్మలో నేను కోతినే అని ప్రతి నిమిషం నాకు గుర్తు చేయటానికి నువ్వు అనుగ్రహంతో భూలోకంలో కూడా కోతి మొహాన్నే ప్రసాదించాలి అని అనగానే మహా చక్రవర్తి కింద ముచుకుంద చక్రవర్తి ఈయన జన్మించి కరూరు క్షేత్రంలో జన్మించి కైలాసం నుంచి ఉమా స్కందమూర్తిని త్యాగేశుని భూమి మీదకి, తిరువారూరు త్యాగేశుని భూమి మీదకి స్వయంభూమూర్తిని తీసుకొచ్చిన పరమ అనుగ్రహం మనకి దక్కింది ఈ రోజున. అదే క్షేత్రంలో గురించి రాసింది తిరువారూరు ఆ గ్రంథం. அதுபோல நாமெல்லாம் தெரிந்து கொள்ள வேண்டிய ஒன்றே ஒன்று, இந்த தேசத்திலே
பிரம்மா, விஷ்ணு, ருத்ரன், விநாயகர், சுப்பிரமணியர், அம்பாள் என்று மூர்த்திகள் மட்டுமல்ல, இப்போ நாம் சொல்லக்கூடிய நவக்கிரகங்கள் என்று சொல்லக்கூடிய அத்துணை பேரும் சிவபெருமானை பூசித்திருக்கிறார்கள். இன்றைக்கு நாம் செல்லக்கூடிய தலங்களெல்லாம் இப்படி யாராவது ஒருவர் பூஜை பண்ண தலங்களாக இருக்கும். இது மட்டுமல்ல, சிவபெருமானை பூசிக்காத உயிரினங்களே கிடையாது. தமிழ்நாட்டில் உள்ள தலங்கள் மட்டுமல்ல, பல்வேறு இடங்களிலே பார்த்தால் பசு பூஜை செய்திருக்கிறது, காகம் பூஜை செய்திருக்கிறது, அணில் பூஜை செய்திருக்கிறது, குரங்கு பூஜை செய்திருக்கிறது, யானை பூஜை செய்திருக்கிறது, சிலந்தி பூஜை செய்திருக்கிறது, கொக்கு பூஜை செய்திருக்கிறது, எல்லா நாகம் பூஜை செய்திருக்கிறது, எல்லா வண்டு கூட, தவளை கூட பூஜை செய்திருக்கு. மண்டுகம்னு பேர், தவளையும் பூஜை செய்திருக்கு. இப்படி எல்லா ஜீவராசிகளும் சிவபெருமானை பூஜை செய்து தான் அந்த பெருமையை பெற்றிருக்கிறார்கள். அதை உணர்த்துவது தான் నాయన్మాர்களுடைய சரிதமும். ప్రతి జీవులకి అనుగ్రహించారు. ఒక క్షేత్రంలో కురంగు అనిల్ మొట్టం అంటే ఆ క్షేత్రంలో కోతి, కాకి ఇలా అనేక జీవరాశులు పూజించి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. వీరందరికీ కామన్గా ఏంటంటే ఈ 63 నాయనార్ల చరిత్ర, జీవిత చరిత్ర ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు. அதனாலே நாம் நம்மளுடைய தேசத்தினுடைய பெருமையோடு இந்த நாயன்மார்களுடைய சரிதம் நமக்கு நம்மளுடைய வாழ்க்கையிலே எவ்வளவு எளிமையாக சுவாமிக்கு தொண்டு செய்து கொண்டே இறைவனை அடைவதற்கு என்னென்ன வழிகளெல்லாம் இருக்குங்கிறது தான் இந்த படங்களில் பின்னாடி இருக்குது. அந்த வகையில் நாம் இந்த சுவாமியினுடைய பெருமையும் அடியார்களுடைய பெருமையும் உணர்ந்து கொண்டு அதை முழுமையாக கடைபிடிக்கின்ற போது சுவாமி நமக்கு எல்லா வகையான அருள்களையும் தருவார். இதற்கு நம்மளுடைய இந்த விழாவிற்கு மிக சிறப்பான முறையிலே ஏற்பாடுகளை செய்திருக்கக்கூடியவர்கள், இந்த ஆலயம் கட்டுவதற்கு இங்கே மிகவும் பலகாலமாக இதற்காகவே தன்னுடைய வாழ்வினை இந்த ஆலயத்தை உருவாக்குவதற்காக, சுவாமியினுடைய கிருபை இல்லைன்னா நாம் சொந்தமாக வாகனங்கள், வீடு கூட கட்ட முடியாது. ஆனால் இவ்வளவு பெரிய ஆலயம் சுவாமியினுடைய திருவருளாலே உருவாகி இருக்கிறது. அந்த ஆலயத்தில் சுவாமி இருக்கிற இடமெல்லாம் கைலாயம் என்று சொல்வார்கள். அப்படி சுவாமி கைலாயத்தில் என்னென்னலாம் யார் கூடலாம் இருக்கிறாரோ எல்லாரையும் இங்கே அடைத்து கொண்டு வந்து விட்டார். வீடு கிரகபேசம் பண்ணோடனே எல்லாரும் இங்கே வீட்டுக்குள்ளே குடி போயிடுவோம். அது மாதிரி சுவாமி எல்லாரோடையும் இங்கே வந்து எழுந்தருளி இருந்து நமக்காக அருள் பாலிக்க இங்கே வந்திருக்கிறார். அவருக்கு உரிய தொண்டுகளை நாம் உணர்ந்து கொண்டு எல்லாரும் தெரிஞ்சுக்கணுன்னு இங்கே தெலுங்கில் உங்களுக்காக அதை மொழிபெயர்ப்பு செய்து கொடுத்துருக்குறாங்க. இவ்வளவு அன்பர்களும் எல்லாரும் இதை உணர்ந்து சுவாமியினுடைய கிருபைக்கு எல்லோரும் ஆளாகணும். ఆఖరిగా స్వామి ఏం చెప్తున్నారంటే, ఇంతటి పరమానుగ్రహం కలిగిన పరమేశ్వరుడు ఆలయంలో కొలువై నాయనార్లు కూడా అంటే ఏ చిన్న గృహప్రవేశం చేసినా ఏదో ఒక శాస్త్రం ప్రకారము, ఆగమం ప్రకారము చేయాలి. మనం ఇంతమంది కలిసి భక్తులం ఆ ఆగమం ప్రకారం ఇక్కడ 63 నాయనార్లు ప్రతిష్ఠ చేయబడినాయి. మనం వారందరినీ ఆదర్శంగా తీసుకుని పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాం. எல்லாருக்கும் எங்களுடைய குரு பரம்பரையிலிருந்து குருமா சன்னியானத்தினுடைய ஆசி, அவங்க மனசு எப்பவும் இங்கே தான் இருக்குது. அவங்க 3 நாளாக அதே தான் கேட்டுக்கிட்டே இருக்கிறாங்க. ஐயா, அதனால் அவர்களுடைய ஆசியோடு எல்லாருக்கும் எல்லா நலனும் கிடைக்க வேண்டும் என்று అరుణాచలేశ్వర స్వామియనుடைய పాదத்தை సింధిత్తు అమైగుండ్రోం. ధర్మపురం ఆదీనం స్వామి మనసంతా ఇక్కడే ఉంది రాలేని కారణంగా మనందరికీ పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలని ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆహ్వానితులు ఇందులో ఎంత చిన్న సహాయం చేసిన వారికైనా పరమేశ్వరుడు ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పడానికి అనేక చరిత్రలు మనకున్నాయి. మనందరం సమయాభావం కారణంగా మీ అందరినీ అంటే ఆదరించలేకపోయినా కనీసం అవకాశం కలిగింది కదా, ఈ అవకాశం మీరందరూ అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి పేరు పేరున మీ అందరికీ పాదాభివందనాలు. కైలాసంలో వాయిద్యం ఎలా జరుగుతుందో మనకి తెలియదు, కానీ భూలోక కైలాసంలో పరమేశ్వరుడిని బయటకు వచ్చేటప్పుడు, భక్తులు బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో
16 ఆగమం ప్రకారం కైలాస వాయిద్యం తెలుగువారికి తెలియచెప్పాలని ఒక్కొక్క ప్రాంతం నుంచి వీరిని తీసుకురావటానికి, అంటే అది కష్టమని చెప్పను కానీ అనుగ్రహం వీరందరినీ తీసుకొచ్చాం. వారు ఇప్పుడు బయలుదేరబోతున్నారు. సమయాభావం వల్ల ఒక్కసారి వారు అందరినీ మీకు పరిచయం చేస్తాను. రెండమ్మ వాంగయ్య. వీరందరికీ ఈ ఈ పునీతం అయిపోయింది ఈ శబ్దంతో అంటానికి మీరు నిన్నటి నుంచి వింటున్నారు. అందరం వచ్చేసి అందరం రామస్వామి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపాలి. స్వామి ఇక మనకి కృతజ్ఞతలు చెప్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మరి ఇక్కడ జరిగినటువంటి ఈ మహాక్రతువుకు ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నో యయప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారు చాలా అతి ముఖ్యమైనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిని ఈ కార్యక్రమానికి మాకు ఒక 10 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇవ్వగలరు, కానీ 10 నిమిషాలు మాకు కేటాయించండి అంటే కేటాయించలేనటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. మరి వారందరూ కూడా ఈ క్రతువుని పెద్ద ఎత్తుని బాగా గుర్తించి ఇంత సమయం వెచ్చించినటువంటి మా నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా, ఇంత శుభప్రదంగా, ఇంత సంతోషంగా, ఇంత ఆనందదాయకంగా జరగడానికి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా వారం రోజులు బట్టి దీని గురించి ఆలోచించి ఏ రకంగా హైవే కానీ లేకపోతే ఈ రోడ్లు కానీ వచ్చినటువంటి భక్తులకి కార్ పార్కింగ్ మొదలైనటువంటి వాటికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు దగ్గరుండి వారి పర్యవేక్షించి చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పీఠాధిపతులకి, పండితులకి, స్వామీజీలకి, మాతాజీలకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడతోటి ఈ కార్యక్రమం ఇంకా ముగియలేదు. మరి ముందే మీకు మనవి చేసుకున్నాను, సమయం చాలా విలువైంది. ఇంత సమయాన్ని మాకు అందరూ మీరు కేటాయించారు. అందుచేత మీకు ఎన్నో కార్యక్రమాలు అవి ఉన్నాయి. వాటికి అంతరాయం లేకుండా మీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈవేళ ఇక్కడ 63 మంది నాయనారులతో పాటు కూడా దక్షిణామూర్తి, అలాగే శ్రీ సూర్య భగవాను, శ్రీ లక్ష్మీ అయ్యగ్రీవ స్వామి వారు, అలాగే కాళభైరవ స్వామి వారు, అలాగే స్పర్శలింగోద్భవమూర్తి, అలాగే భారతమాత, గంగామాత, ఇవన్నీ కూడా ప్రతిష్టలు ఇక్కడ జరిగాయి. మరి కాశీలు క్షేత్రంలో మొన్న ప్రతిష్ట జరిగినటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో అపూర్వంగా, అద్భుతంగా, అద్వితీయంగా జరిపించినటువంటి మా చిదంబర శాస్త్రి గురువు గారు అమోఘమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించారు.